హై వ్యూవర్స్. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ సంఖ నాకమని చెప్పి సూడో సెక్యులిస్ట్ అని అంటున్నా. ఎందుకో తెలుసా? అట్టన్న బుద్ధి వచ్చింది. సూడో సెక్యులిస్టులు మాత్రం అంటున్నా. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఒక ముస్లింలకు సంబంధించి అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏ మంచి పైన సరే చేయని అసలు ఒప్పుకోడు. లేదు మీ స్వార్థం అని అంటాడు. అలా ఒక సవరణ బిల్లుకు సంబంధించి కూడా కేంద్రం ప్రతిపక్ష సవరణలు ఏవైతున్నాయో వాటిని ఇదే ముస్లిం సమాజంలో పేద వర్గాలు ఉన్నటువంటి వారు స్వాగతిస్తున్నారు. ఇన్నాళ్ళకి ముస్లిం సమాజానికి మేలు చేసింది ఒక గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు. బట్ ఈ పై స్థాయిలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో కొంచెం అగ్రవర్ణాలుగా డబ్బున్న వారు, ఈ అసదుద్దీన్ ఓవైసీ మరికొంతమంది వాళ్ళు ఈ వక్ఫ్ సవరణ బిల్లుని తప్పు అంటున్నారు. దాని నిరసన పిలుపునిస్తున్నారు. అలా కూడా మహారాష్ట్రలో ఓ చోట ఇలా నిరసన పిలుపునిస్తూ రేపు 30వ తారీఖు మొత్తం కూడా కొవ్వొత్తుల ర్యాలీ అని లైట్లు ఆపని ఏదో సంథింగ్ చెప్తూ మరలా ఈ పహల్గామ్ ఘటన సంబంధించి మాట్లాడి చూడండి. అసలు ఖవారీజుల కన్నా ప్రమాదకరంగా ఉన్నారా మీరు అన్నాడు. ఈ ఖవారీజులు ఎవరైనా చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది. అసలు వీళ్ళు చాలా మంది అసలు అంటారు కదా, వాళ్ళ మత గ్రంథంలోనే ఉందండి అల్లానే దేవుడు, అల్లానే నమ్మకపోతే వాళ్ళు కాఫీర్లు వాళ్ళు చంపేయండి అని. ఈ ఖవారీజులు అదే వెనకాల అటాక్ చేసిన చూడండి. ఖవారీజులు అంటే ఎవరే? వీళ్ళల్లో ఏంటంటే ఆ ఇస్లాం మతానికి సంబంధించి మహమ్మద్ ప్రవక్తకి అల్లా చెప్పాడు, సో మహమ్మద్ ప్రవక్త చెప్పడం మిగతా వాళ్ళు కొంతమంది రాశారన్న సంతృప్తి టీవీలో అంటారు కదా. ఆ తర్వాత మరలా సున్నీలు షీలుగా డివైడ్ అవుతున్న మూమెంట్లో ఈ మధ్యలో మరలా చెప్తే గుర్తుంచుకోండి, ఏ మతమైనా కానీ ఖచ్చితంగా పాజిటివే చెప్తుంది, ఏ మతమైనా శాంతినే చెప్తుంది. ఈ మధ్యలో ఘోరంగా అందులో ఏమైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా స్టార్టింగ్ లో ఉన్నటువంటి చెప్పిన అయితే కాదు, మధ్యలో కల్పించి చెప్పిన. అలా ఈ ఖవారీజులు వచ్చేసి ఘోరంగా క్రూరమైనటువంటివి వాళ్ళ యొక్క మత గ్రంథాలలో చొప్పించేవారు, అవే ఫాలో అయ్యేవాళ్ళు. సేమ్ ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉంది కదా, ఐసిస్, వాళ్ళు చేస్తుంది అది. ఈ జైష్ మహమ్మద్, లష్కర్ తోయిబా, ఇంకా బ్యాచ్ ఉన్నారు చూసారు, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, తర్వాత జైష్ మహమ్మద్, లష్కర్ తోయిబా అనకూడదు కానీ ఏదో గుర్తెచ్చుమని చెప్తున్నట్టు చండాలని. సో ఈ బ్యాచ్ ఉన్నారే వీళ్ళతో కూడా అదే బ్యాచ్. ఈరోజు క్లియర్ అసదుద్దీన్ ఓవైసీ మాట అన్నాడు, అరే వచ్చినోడు క్లియర్ గా మతం ఏంటని అడిగి మరి చంపాడ్రా, అది నిజంరా. అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు వాళ్ళు అదే చెప్తున్నారా. ఇంకా మీరేంట్రా వచ్చినోడు మతం అడగకుండా చంపాడు, మతానికి తీవ్ర సంబంధం ఏంటంటారా? వాళ్ళు వచ్చింది మతం అడిగి చంపారు, వాళ్ళు వచ్చింది పాకిస్తాన్ నుంచి, కాశ్మీర్ ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కొంతమంది. సో యాజ్ ఎ ముస్లిం గా నేను చెప్తున్నాను కదా, వచ్చిన వాళ్ళు ఖవారీల కన్నా ప్రమాదకరమైన వాళ్ళు. ఇస్లాంలో వాళ్ళంత భయంకరమైన కరుడు కట్టిన వాళ్ళు వేరే వాళ్ళు ఉండరు, అంత ప్రమాదకరం వాళ్ళు ఇప్పుడు వచ్చిన కూడా అలాగే ఉన్నారు. మతం పేరుతో చేసిన దాడి తప్ప వేరేది కాదు ఇది, దేశం మీద దాడి కాదు ఇది, మతం పేరుతో చేసిన దాడి, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేసినట్టు దాడి, ఘోరమైన దాడి. మనమంతా కూడా ఇప్పుడు బుద్ధి చెప్పాలా పాకిస్తాన్కి, మనమంతా కూడా మోడీతో కలిసి మనం అడుగులు వేయాలా. యుద్ధం చేయాల్సి వస్తే ఎక్కడుంటే ఆ పాకిస్తాన్ అంటూ చెప్పినది నాకు భలే నచ్చింది. ఒకటే అన్నాడు, ఈ పాకిస్తాన్ అణుబాంబులు ఉన్నాయి మా దగ్గర ఎవరిని ఇవ్వని అన్నారు. ఏం పీక్కోవడానికి రా బాబు, మీరు మాకన్నా అరగంట వెనకబడి లేరు రా బాబు. అర్ధ శతాబ్దం 50 సంవత్సరాలు మాకన్నా మీరు వెనుకబడి ఉన్నారు, మేము ప్రతి దానిలో ముందుకు వెళ్తూ ఉన్నాము భారతదేశం. మీరు మాతో యుద్ధం ఏంటి అంటే మీరు మాతో యుద్ధం చేసి ఏం పీకుదామని, ఏం సాధిద్దామని, మీ దేశాన్ని మీరు కాపాడుకుంటారా, మీ దేశం ఉన్నటువంటి వారికి విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు ఏమంటే చూపించుకుంటారా బాబు. ఇంకెళ్ళేట బతుకుతారా మా మీద పడి. కాశ్మీర్ ఇండియాలో భాగం, కాశ్మీర్ భారత్ది, కాశ్మీరులు భారతీయులు, మేమంతా ఒకటే, మేమంతా ఇదిగో భారతదేశంలో ముస్లింలు, ఇది మా దేశం అని ఈ అసదుద్దీన్ ఓవైసీ చెప్పినటువంటి విధానం ఒక చదువుకున్నవాడు ఏదో ఒక సమయంలో రియలైజ్ అవుతాడంటే ఇదిగో ఇదే. నేను మళ్ళా చెప్తున్నా, అసదుద్దీన్ ఓవైసీ ఈ సమయానికి అలా ఉండొచ్చు కాక, బట్ ఈ సూడో సెక్యులర్స్ తో పోల్చుకుంటే చాలా చాలా బెటర్ అండి. అసదుద్దీన్ ఓవైసీ స్ట్రైట్ గానే మాట్లాడతాడు. గతంలో కూడా మొన్న ఇక్కడికి ఎన్నికలకు సంబంధించి ఈ పాకిస్తాన్ సపోర్ట్ అన్నప్పుడు ఎవర్రా మీరు, అసలు నా దేశంలో ఎన్నిక జరుగుతుంది, నా ప్రజలు ఎన్నుకుంటారు, మీరెవరు నాకు సపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి గట్టిగా నిచ్చున్నాడు. ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా పాకిస్తాన్ హడావుడి చెబితే అతను కూడా అలాగే చెప్పున్నాడు. బట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు అండ్ మరికొంతమంది సూడో సెక్యులర్స్ ముస్లిం చెత్తలో పనికి మన మొండలు ఉంటాయి చూశారు, అవి మాత్రం వాళ్ళు మాత్రం దాడి వచ్చేసి హిందువుల మీద కాదు, భారతదేశం మీద దాడి. వాళ్ళు దాడి చేసింది హిందువుల మీద కాదు, మోడీ మీద. అందుకే మోడీకే చెప్పుకోమన్నారు, మరి సిగ్గుందా, బుద్ధుందా, కడుపు అన్న పెంట చెప్తారా వల్ల ఇంత దారుణం ఏంట్రా. వాడు వీడియో చూసానండి బాబు. అసలు వాడంటాడు పాకిస్తాన్లో హిందువులు లేరా, హిందువులు చంపాలంటే పాకిస్తాన్లో హిందువులు చంపాలి, ఏడకొచ్చి హిందువులు ఎందుకు చంపుతాడు, చచ్చా వాళ్ళు ఏం అడగలే, మతం అడగలే అంటాడు. ఒరే నువ్వు కోపం తట్టుకోలేకపోతున్నా, చాలా కోపం వస్తుంది సార్. వీడియో ఇంకా బ్రెయిన్లో తిరుగుతూనే ఉంది. అసలు ఒరే మిమ్మల్ని అడగంటారా, మీరు ఎవరికి పుట్టారు ఒకసారి చెప్తే అది. ఎందుకంటే నిజంగానే మిమ్మల్ని పెంచున్నట్టు ఇంత దారుణంగా ఉండరు.
వేరే ఎవరికో పుట్టుంటే ఆమె తెచ్చి పెంచి ఉంటుంది మేము. అందుకే అమ్మ ప్రేమ మీకు తెలియటం వల్ల. ఈ దేశభక్తి అంటే అమ్మ ప్రేమ కన్నా గొప్పదరా, అది ఎందుకు మీకు తెలియటం లేదు? వాళ్ళు క్లియర్ గా మతం ఏంటని అడిగి మరి దాడులు చేస్తే ఆడ ఉన్నటువంటి వాళ్ళు మా మతం అని అడిగారు, మేము ఆడవాళ్ళం పక్కన ఉన్నాము, మా ఆయన మతం అడిగారు, కల్మా చదవమన్నారు, పురుషాంగం చెక్ చేశారు, సుంతి చేశారు, అది ఎంత వివరంగా వాళ్ళు చెప్తున్నా గానీ ఇంకా దారుణంగా ఎలారా మీరు ఇది హిందువుల మీద దాడిదని అంటారు. అరే అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు రైలు ఆయన సంఖ నాకండ్రా, ఇంకేలా నాకుతారని నాకండి చక్కగా ఆయన బాడీలు మీకు నచ్చితే. ఇంత వరస్ట్ ఉన్నారేంట్రా బాబు, లిమిట్స్ కూడా క్రాస్ చేసి చెప్పాల్సి వస్తుంది. నేనైతే అంత విరక్తి వస్తుంది అనమాట. వీడంటే మీకు అర్థమైందా? అసదుద్దీన్ ఓవైసీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను చెప్తున్నా, బాధితులు చెప్తున్నారు, ఆ ఇన్సిడెంట్ లో ఉన్నవాళ్ళు చెప్తున్నారు, అక్కడున్న ముస్లింలు కూడా చెప్తున్నారు కదా, కాశ్మీరీ ముస్లింస్ కూడా చెప్తున్నారు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ అంటే కూడా అదే, అరే నాయన ముస్లింలు అంటే చాలా మంచి వాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు, శాంతిని బోధించే వాళ్ళు, అల్లా తత్వం కూడా అదే. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ రకంగా మతం పేరు అడిగి చంపుతున్నారో, మొత్తం ఇస్లాం మతం ఉండాలి, మొత్తం కూడా ముస్లింలే ఉండాలని ఎదుగుతున్నారు, వాళ్ళు ఖవారీజులు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు చెప్తున్నాడు. నేను అదే చెప్తున్నాను బాబు, క్లియర్ గా అసదుద్దీన్ ఓవైసీ అన్నది నేను ఆల్రెడీ చెప్పింది కూడా అదే. ముస్లింలు అంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలే. ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ అదే కన్ఫర్మ్ చేశాడు. నేను అదే చెప్తున్నా. ఇంకా సూడో సెక్యులర్ ముస్లిం చనకమ, ఇంకా సూడో సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి ఆడా మగవారు ఎవరైతే ఉన్నారో, రే దేశం వదిలి వెళ్ళిపోయినరా, ఎందుకురా మా దేశంలో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉంటారు, బోధనలు పెట్టి ఎదుగుతారా, అటు సుంతి చేసేలేదు మీరు చూసారా, లేదా వాడు అడగలేదంటారా? ఏంటి అసలు ఇది ఇంత ఘోరంగా ఉన్నారేంట్రా? మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారండి ఇంత ఘోరంగా అసలు సూడో సెక్యులర్ ముసుగులో. సో వీడియోని క్లోజ్ చేస్తాం. మళ్ళీ చెప్తాను, గుర్తుంచుకోండి, దేశం విషయంలో దయచేసి దిక్కుమలని శవరాజకీయాలు చేయకండి, మత రాజకీయాలు చేయకండి. ఈ శవరాజకీయాలు చేసే ఒక ఫ్యామిలీ ఉంది ఏపీలో, ఓకేనా? ఈ మత రాజకీయాలకు అన్నప్పుడు ఒక పనికి మళ్ళీ గొర్రెల మంద ఉంది. సో ఇక వాళ్ళు మనం మార్చలేమంటే మన పని మనం చేయాలి, ఏదో రోజు వాళ్ళే మారుతారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మారలా? ఇదే అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ గతంలో ఏమన్నాడు, పావు గంట మాకిస్తే హిందుస్థాన్ లో హిందువులు లేకుండా చేస్తాను, ఊచకొత్తకు వస్తానలా, ఏమైంది? క్లోజ్ అయిపోలా ఆ ఇష్యూ? కానీ ఎందుకు లేదురా బాబు, మీ అన్నది వేరే అద్దె సంతలేదు ఏదో చెప్పున్నారు, వదిలేద్దాం టాపిక్ వద్దు ఇప్పుడు మళ్ళీ. బట్ క్లారిటీ ఏంటి, హిందువుల విషయంలో అడ్డదిడ్డంగా నోరు పారేస్తున్న ముస్లింలు ఎవరైతే ఉన్నారు మన దేశంలో వాళ్ళు మారుతున్నారు. అరే ఇస్లాం పేరు చెప్పి ముస్లింల పేరు చెప్పి ఇంత దారుణాలు చేస్తున్నారు ఏంట్రా, ఎవర్రా మీరు అసలు అని చెప్పేసి వీళ్ళు మారుతున్నారు. ఈవెన్ ఖడ్గ సినిమాలో ప్రకాష్ రావు మాట చెప్తాడు, ఏమని, అందులో ముస్లిం కదా, శ్రీకాంత్ అంటాడు, సార్ ముస్లిం అంటే పాకిస్తానీ కాదు సార్, ముస్లింలు ప్రపంచమంతా ఉన్నారు సార్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తానీలు సార్ అంటాడు. ముస్లిం అంటే పాకిస్తానీ కాదు, ఎస్. ముస్లిం అంటే టెర్రరిస్ట్ కాదు, ఎస్. కానీ ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరుతున్నారు వాళ్ళు ముస్లింలు, వాళ్ళకి సపోర్ట్ ఎవరుతున్నారో ముస్లింలు ఎవరుతున్నారో వాళ్ళు టెర్రరిస్టులు. ఇదే నేను చెప్పింది, ఇదే ప్రకాష్ రాజ్ చెప్పింది సినిమాలో, కృష్ణవంశీ కూడా రాసింది, అసదుద్దీన్ ఓవైసీ చెప్తుంది అది. బట్ ఓన్లీ సూడో సెక్యులర్లు, మరి వాళ్ళు క్రైస్తవులా, హిందువులా, లేదన్నప్పుడు నాస్తికులా, ఇక వాళ్ళకి తెలియాలి. బట్ నిజంగా వాళ్ళ అమ్మ నాన్న కనుక వాళ్ళు కనుక పుట్టుంటే, నేను చాలా తప్పుగా మాట్లాడుతున్నాను, కరెక్ట్ గా మాట్లాడుతున్నా, వాళ్ళ అమ్మ నాన్న కంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మ నాన్న ఎవరైతున్నారో వాళ్ళ సొంత అమ్మ నాన్నలు అయితే, అంటే ఏమైనా దొరకటమో ఎక్కడన్నా వేరే చోట ఉంటే తీసుకొచ్చారా అన్నట్టుగా అలా అంటున్నా, కళలో కూడా అడవులు తక్కువ చేసి మాట్లాడండి. సో ఒకసారి ఈ సూడో సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ టెర్రరిస్టులు చంపింది హిందువులను కాదు ఏంటి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇంకా ఆల్రెడీ బాధితులు చెప్పినా సరే ఏ చర్చ మేము నమ్మం, వాళ్ళు హిందువులను అడిగి చంపలేదు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి మిమ్మ మీ నాన్న అడగండి, అమ్మా నేను నీకు పుట్టానా, నానా నేను అమ్మకే పుట్టానా, అమ్మా నాన్న ఏంటి నా బతికేంటి, నా జీవితం ఏంటి, నా జన్మ ఏంటి, ఒకసారి అడగండి రా ఆడోళ్ళు మగోళ్ళు. లేదన్నప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీ పర్మిషన్ ఇస్తాడు ఏదో, మరి ఏం నాకుతో ఇక మీ ఇష్టం. ఈ వీడియోలో ఎంత కోపంతో ఉన్నా కానీ కంట్రోల్ చేసుకున్న మరి ఇస్తున్నా, ఎందుకంటే కొన్ని వీడియోలు నేను చూస్తున్నా చిరాకు వస్తుంది అనమాట. ఈవెన్ ఆ సిద్ధరామయ్య కూడా తప్పు సరిదిద్దుకున్నాడు, బాబు నేను యుద్ధం చేయమని అనలేదు, అంటే యుద్ధం ఆపమని నేను అనలేదు, అన్ని మార్గాలు ప్రయత్నించండి, చివరికి యుద్ధం చేయండి అని అన్నాను తప్ప అసలు యుద్ధమే చేద్దామని అనలేదురా బాబు అన్నాడు. ఇలా మరికొంతమంది కాంగ్రెస్ లో నోరు జరిగిన వాళ్ళు ఉన్నారు, తిమ్మాపూర్ ఎవడు ఒకడు కాంగ్రెస్ మంత్రి, వాడు కూడా ఇంత నోరు పారేసుకున్నాడు, ఏమని హిందువులని అడిగి ఎక్కడ చంపారు ఏంటని చెప్పేసి వాడు అంటున్నాడు. నిజంగా చెప్తున్నాం కదా, బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా బీజేపీ మీద కోపంతో అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటంటే చివరికి టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మారండ్రా.